పూర్వం నుంచి 22 సంవత్సరాల నుంచి అలవాటు. అదేవిధంగా వెళ్ళాం. వీరిని కూడా ఆయన పేరేం పేరండి? అదే సర్పంచుల సంఘం అధ్యక్షుడు చిలకపూడి పాపారావు గారు కూడా వర్కౌట్ చేశారు ఆ గ్రామంలో. ఆ వర్కౌట్ చేసిన వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఎలక్షన్లో పనిచేశారు. మా దగ్గర నుంచి వెళ్ళిన టీడీపీ నుంచి వెళ్ళిన కొత్త జనసేన, ఇది పవన్ కళ్యాణ్ గారికి కానీ 2009 బ్యాచ్కి కానీ సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారు చాలా సాంప్రదాయంగా ఉంటారు, సంస్కారంగా ఉంటారు. అందుకే ఆయన విధానం నచ్చే నేను కూడా గౌరవంగా పనిచేశాను. వీళ్ళ గురించి మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాం. మేము వీళ్ళతో పనిచేయడం 8 నెలల నుంచి. ఉదయ శ్రీనివాస్ పని ఏంటంటే ఈ 8 నెలల నుంచి కూడా వీళ్ళని తెలుగుదేశం పార్టీ మీద పెట్టి రెచ్చగొట్టి గొడవలు పెట్టి వీళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇంటికి పంపించి ఫోటోలు తీయించి వీక్ చేయడమే పని, వేరే పని లేదు. అయినా అదే ఎంపీకి పవన్ కళ్యాణ్ గారితో సమానంగా ఓట్లు వేయించిన క్యారెక్టర్లో మాకు ఎక్కడ తప్పు చేయదు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీలోంచి వెళ్ళిన కొత్త జనసేన లిస్టాలకి తెలుసు. వాళ్ళు ఈవేళ వన్యపూడిలో మా మీద దాడి చేసి కొత్తది కారు, నాది 65 లక్షల రూపాయల కారు, తుక్కు కింద రాళ్ళు, మన ఏంటి కూల్ డ్రింక్ బాటిళ్ళు, కర్రలు, ఇటుక బెడ్లతో దాడి చేశారు. మా కార్యకర్తలు 150 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు వలయంగా ఉండడం వలన మాకు ఏ విధమైన కొంతమంది కౌకు దెబ్బలు తగిలినాయి. నాకు కూడా తగిలింది. ఇక్కడ ఇటుక పెట్టి కౌకు దెబ్బలు తగిలి. ఇందులో మా మండల పార్టీ అధ్యక్షులు గొల్లప్రోలు, ఎక్స్ జెడ్పీటీసీ గొల్లప్రోలు, పిఠాపురం మండల పార్టీ అధ్యక్షులు పిఠాపురం, అలాగే ఇంకా ఇంకో పిఠాపురం ఎక్స్ జెడ్పీటీసీ అప్పారావు, కొత్తూరు ప్రెసిడెంట్ నాగు, అలాగే ఇంకా మా చిత్రాడ ప్రెసిడెంట్ శివ, ఎంతమంది కలిసారు. ఇది వాస్తవం. దీని మీద మా నాయకులు కూడా కంప్లైంట్ ఇవ్వద్దని ఆ గ్రామంలో నాతో చెప్పారు. నేను కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. కంప్లైంట్ ఇచ్చి సమస్య లేదు. ఎక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. మాకు సంప్రదాయబద్ధంగా వెళ్ళడం తెలుసు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో క్రమశిక్షణలో పెరిగాం కాబట్టి ఓపిక అన్నది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆ ఓపికతో అమ్మ గ్రామంలో వాళ్ళు తెచ్చుకుంటాం. అందుకే ఎంచేదంటే ఇటువంటి పనికిమాలి మొన్న కూడా సాయి ధర్మ తేజ్ వచ్చినప్పుడు, మన పవన్ కళ్యాణ్ గారి మేనల్ని వచ్చినప్పుడు అతని మీద కూడా దాడి చేశారు.
ఆ దాడిలో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ మండలంలో లా అండ్ ఆర్డర్ గాడి తెప్పి ఇటువంటి దాడులకి సిద్ధమవుతున్నారు. అక్కడ ఏమవ్వలేదు అని కొడితే సాయుధర్మం కొడితేనేమవ్వలేదు, ఇక్కడ ఏం చేస్తారని అడుగుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏం చేయాలో ఏం చేస్తారో ఏమవుతుందో చట్టం ఉంటుంది, దాని తగ్గ పనులు ఉంటాయి. నేను ఎవ్వరికి కూడా కంప్లైంట్ నేను చెప్పను, మా అధ్యక్షుడికి చెప్పను, మా రెండో అధ్యక్షుడు ఆయనకి చెప్పను. ఏం చేద్దంటే ఒకసారి దృష్టిలో పెట్టాము, నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. లేకపోతే దాంట్లో ఎంతమంది సుమారుగా 150 మంది దాడిలో ఉన్నారు.